ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవాంతరాలు తొలగిపోయాయి. సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని నిర్మాణంలో ఉపయోగించాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నిర్ణయాన్ని తెలియజేసింది. దీంతో రేపటి నుంచే మంచి రోజు కావడంతో వాల్ పనులు ప్రారంభించాలని ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లి వారి ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభించాలని జల వనరుల శాఖ ప్రాజెక్టు ఇంజనీరింగ్ సిబ్బంది నిర్ణయించారు. ఇప్పటికే యంత్రాలు నిపుణులను కూర్చుకున్న బావర్ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది. పైగా 2016లో అప్పటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో L&T సంస్థతో కలిసి బావరే T5 మిశ్రమాన్ని రూపొందించి ఉపయోగించింది. ఇప్పుడు ఇదే వాడాలని జల సంఘం ఆదేశించడంతో తమ పని మరింత సులువు అవుతుందని ఆ సంస్థ చెబుతోంది. వాస్తవానికి కాంక్రీట్ మిశ్రమంపై అమెరికా, కెనడా నిపుణులకు అవగాహన లేదని PPA జల వనరుల శాఖ ముందే చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ గతంలో జలసంఘం బాధ్యతలు చేపట్టిన AB పాండ్యా మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. వారు T16 మిశ్రమాన్ని వాడాలని సూచించారు. అయితే అది పెలుసుగా ఉంటుందని, అది వాడితే మున్ముందు ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర పరిశోధన సంస్థలు స్పష్టం చేశాయి. T5 మిశ్రమం మేలని కేంద్ర సంస్థలు చెప్పడంతో జలసంఘం చివరకు దానికే మొగ్గు చూపించింది. మరోవైపు పోలవరంపై ఇప్పటిదాకా అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన సలహాలు అన్ని వృధాగా మిగిలిపోయాయని నిపుణులు అంటున్నారు. వారి అభిప్రాయం తప్పనిసరి అని చెప్తూ ఈ నెల 2న ప్రారంభం కావాల్సిన పనులకు జలసంఘం అనవసరంగా మోకాలొడ్డి జాప్యం చేసిందని చెప్తున్నారు. అయితే పనులు ఇప్పుడు 2 వారాలు ఆలస్యమైనప్పటికీ ఏడాది చివరిలోగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి తీరాలని బావర్కు ప్రభుత్వం లక్ష్యం విధించింది.